వెల్కమ్ టు బీసీ స్టడీ సర్కిల్. ఐఎమ్ శ్రవణ్ కుమార్ పన్నాలా అండి. ఈ ప్రశ్న మనకు గతంలో చాలాసార్లు అడిగాడండి. అర్థశాస్త్రంలో పిపిపి అంటే ఏమిటి, దేనిని సూచిస్తుంది అని ఇచ్చాడు. ఫ్రమ్ ది ఫాలోయింగ్ వాట్ డస్ పిపిపి ఇన్ ఎకనామిక్స్ దట్ ఫర్ అని ఇచ్చాడు. పర్చేసింగ్ పవర్ ఆఫ్ పారిటీ, పూర్ పీపుల్స్ పాలసీ, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, పవర్ పర్చేసింగ్ ప్రోగ్రామ్. కొనుగోలు శక్తి తుల్యత సమానత్వము. సెకండ్ వన్ పేద ప్రజల విధానము అని ఇచ్చాడు. థర్డ్ వన్ ప్రభుత్వము ప్రైవేటు భాగ్యస్వామ్యం అని ఇచ్చాడు. శక్తి కొనుగోలు పథకం అని ఇచ్చాడు. అందరికి ఐడియా ఉంది. పిపిపి అనగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. చాలామంది ఆన్సర్ చేయగలుగుతారు. 3 ఈజ్ అ కన్ఫామ్గా ఆన్సర్. మరి మిగిలిన వాటిలో ఏదండి అంటే మనకు పావర్టీ చాప్టర్లో వస్తుంది. పర్చేసింగ్ పవర్ ఆఫ్ పారిటీ, కొనుగోలు శక్తి తుల్యత. అంటే ఆన్సర్ ఏదండి అంటే ఏ మరియు సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కొనుగోలు శక్తి తుల్యతలో ప్రపంచంలో భారతదేశము ప్రజెంట్ 3వ స్థానంలో ఉందండి. ఫస్ట్ ప్లేస్లో చైనా దేశము ఉండగా, సెకండ్ అమెరికా దేశం ఉందండి, అమెరికా కంట్రీ కలదు. థర్డ్ ప్లేస్లో ఇండియా కలదండి. పర్చేసింగ్ పవర్ ఆఫ్ పార్టీలో ఇండియా థర్డ్ ప్లేస్ కాదు. ఏ మరియు సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.